హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మీరు ముందుకు వస్తున్నాను. ఈ మధ్యకాలంలో సమ్మర్లో వచ్చేసి నేను మా ఊరు టెంపుల్ పోవడం జరిగింది. అక్కడ ఎండ దాహాన్ని తట్టుకోలేక ఒక ఫ్యాంటా కొనుక్కున్నా. నేను, నా భార్య, పిల్లలు అందరం తలా ఒక ఫ్యాంటా తీసుకొని జస్ట్ షాప్ దగ్గర నుంచి పక్కకు వచ్చేసినాము. ఒక కోతి నా దగ్గరికి వచ్చేసింది. వచ్చిన దగ్గరికి వచ్చి తీసుకొని నేను నా ఫ్యాంటా తీసుకొని అది క్యాప్ మన మనుషుల మీద తీసుకొని తాగడం మొదలుపెట్టేసింది. దాన్ని చూసి మరి కొన్ని కోతులు రావడము, వాటికి కూడా ఈ ఫ్యాంటా బాటిల్ ఇవ్వడం, అవన్నీ పరిగెత్తడము జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే, కోతి మన మనుషులు ఏ విధంగా తాగుతారో ఆ విధంగా, అంటే మనుషుల ప్రవర్తన ఎట్లా ఉంటుందో సేమ్ దానికి దగ్గరగా అది తీసుకోవడం, తాగడము అనేటువంటిది వచ్చేసి చాలా చూడముచ్చటగా అనిపించింది నాకైతే. ఒకసారి చూడండి, ఆ కోతి చూడండి ఎంత బాగా కూర్చొని క్యాప్ అలాంటి తీసేసింది. అది ఎంత బాగా తాగుతుందో చూడండి. అంటే నాకు ఈ ఎండకు వచ్చేసి మనుషులకే కాదు జంతువులకు కూడా దాహం విపరీతం ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో నా దగ్గరికి వస్తే నేను దగ్గర ఉన్నటువంటి ఫ్యాంటా ఇచ్చేసిన. క్యాప్ తీసుకుని ప్రశాంతంగా వాటి కూర్చొని తాగుతూ ఉంది. మిగతా కోతులు ఎన్ని వచ్చినా వాడికి ఏ మాత్రం ఇవ్వడం లే. ఇది నా ఫ్యాంటా, నేను మాత్రమే తాగుతున్నాను అన్నట్టుగా కంప్లీట్గా తాగడం స్టార్ట్ చేసింది. పక్కన చిన్న కోతి పిల్ల చాలా వచ్చినాయి. అయినా కానీ ఒక్కదానికి కూడా ఏమాత్రం ఇవ్వలే. ప్రశాంతంగా తాగుతూ అక్కడే కూర్చొంది. ఎంతవరకు కూర్చుందంటే ఆ బాటిల్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఆ బాటిల్తో కొద్దిసేపు ఆడుకుంటుంది. కావాలంటే ముందు ఈ వీడియోలో చూడండి. ముందు అంటే ఈ వీడియో వచ్చేసి నాకైతే అది తాగే విధానము, క్యాప్ తీసుకునే విధానము ఇవన్నీ కూడా అంతా చూడండి. అంతా అయిపోయిన తర్వాత బాటిల్ నోట్లో పెట్టుకొని బాటిల్తో ఆడుకుంటూ ఉంది. ఆ బాటిల్ పారేయకుండా దాంట్లో ఏమైనా ఉందేమో అని చెప్పేసి దాన్ని ఇంకా పట్టుకుని అట్లా చూస్తూ ఉంది. దాంట్లో లాస్ట్ డ్రాప్, లక్కీ డ్రాప్ అంటాం కదా, దానికోసం కూడా ట్రై చేస్తూ ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి బాటిల్ అక్కడ వేసేసి వెళ్ళిపోతుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ.